భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి అన్నారు. సోమవారం మిరిదొడ్డి గ్రామంలోని భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్డిపిడి జయదేవ్ ఆర్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంలో ఈ చట్టానికి సంబంధించి ఒక ముసాయిదా, ఒక నమూనాని మనకి వెబ్సైట్ లో పెట్టి దాని మీద సలహాలు, సూచనలు, ఏమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు అవి వ్యక్తం చేయాలి అని చెప్పి దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిగి దాని తదుపరి ఒక ఫైనల్ గా చట్టాన్ని తీసుకురావడానికి 14 ఏప్రిల్ 2025 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా పోయిన చట్టానికి ఈ కొత్త భూభారతి చట్టంలో ఒక 3-4 అంశాలు కొత్తవి, డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. మొదటి వచ్చేసి మనకి సాధారణ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, తెల్లకాయల మీద చేసిన ట్రాన్సాక్షన్స్, అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. అవన్నిటికీ కూడా ఇంతకు ముందు మనకి ఆప్షన్ లేదు, అప్పుడు ఆ ప్రొవిజన్ లేకపోయింది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో మనకి సాధారణ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కూడా అందులో ఆప్షన్ ఉంది. మనకి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు మీకు ఒక్కొక్క సెక్షన్ మీద కూడా డీటెయిల్ గా ఏ డేట్ నాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేవి కూడా డీటెయిల్ గా చెప్తారు. రెండోది, మనకు ఏదైనా ఒక రెవెన్యూ రికార్డ్ లో ఒకరి పేరు తప్పుగా నమోదైనప్పుడు, లేదంటే వారి ఇన్సిడెంట్ కావచ్చు, ల్యాండ్ క్లాసిఫికేషన్ కావచ్చు, ఇంకేదైనా తప్పిదం ఉంది అనుకున్నప్పుడు కరెక్షన్ కోసం మనం జనరల్ గా మాడ్యూల్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కాకుండా ఫీల్డ్ ఎంక్వైరీ చేయడానికి కూడా ఇందులో ప్రొవిజన్ ఉంది. సో వేరే వారి ఎవరైనా సపోజ్ ఎగ్జాంపుల్ కి, ఉదాహరణకి ఒకరి పేరు తప్పుగా 1 ఎకరానికి నమోదైంది అనుకుందాం. మన పేరు రావాల్సింది వేరే వారి పేరు వచ్చింది. ఇంతకు ముందు చాలా మంది కోర్టుకి వెళ్ళడము, కోర్టును ఆశ్రయించి కేసు వేసిన తర్వాత దాని జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మనం ఇన్కార్పొరేట్ చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇరు వర్గాల వాళ్ళని, ఇరు పార్టీని పిలిపించి ఒక నోటీసులు ఇచ్చేసి హియరింగ్ కండక్ట్ చేసి మన దగ్గరే స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో జిల్లా స్థాయిలోనే మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, కరెక్షన్ చేయాలనుకున్నా కూడా వీటన్నిటిని కూడా పరిష్కారం మన జిల్లా స్థాయిలోనే జరుగుతుంది. దీనికి తహసీల్దార్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ గా నా స్థాయిలో కావచ్చు, మనకి ఈ ఆప్షన్ అనేది కొత్త చట్టం ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందాక నేను వస్తున్నప్పుడు ఆల్రెడీ మనిషికి ఆధార్, భూమికి భూధార్ అని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు చెప్తా ఉన్నారు. భూధార్ ద్వారా ఏం చేయదలుచుకున్నామంటే, ఒక ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉంటుందో దాని బౌండరీస్ లో చాలా సార్లు ఒక 2 ఫీట్ అటు, 2 ఫీట్ ఇటు జరగడం కావచ్చు, లేదంటే పక్కవాడు మనకి మా భూమిలోకి ఎంక్రోచ్ అయ్యారు అన్న ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు ఈ భూధార్ కార్డు వల్ల ఏంటంటే మనకి GPS ద్వారా బౌండరీస్ లాటిట్యూడ్, లాంజిట్యూడ్ తోటి ఫిక్సప్ చేసి ఒక పర్మనెంట్ కార్డు కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల మనకి ఎక్కడా కూడా సర్వేలో ఇష్యూస్ ఉండవు. తర్వాత మనము అదే భూమిని విక్రయించాలనుకున్నప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తవు. ఇది కాకుండా మనకి అపీల్ ప్రొవిజన్స్ ఈ కొత్త చట్టంలో మీరు ఒకవేళ తహసీల్దార్ ఆర్డర్ ఏదైనా ఇచ్చినప్పుడు మాకు అన్యాయం జరిగిందనుకోనో, లేదంటే వారు ఇచ్చిన ఆర్డర్ లో పూర్తిగా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దాన్ని ఒకసారి తిరిగి మళ్ళీ పునర్పరిశీలించాలి అని అనుకున్నప్పుడు ఆర్డీఓ స్థాయి కానీ కలెక్టర్ స్థాయిలో మీరు అపీల్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆ అపీల్ ప్రొవిజన్ మనకి లేకపోవడం వల్ల చాలా మంది సిసిఎల్ఏ కానీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఒక నిర్ధారిత సమయంలో నోటీస్ ఇచ్చేసి ఆ అపీల్ కూడా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఈ కొత్త చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి గ్రామ స్థాయిలో మెయింటైన్ చేసే రికార్డ్స్ కి సంబంధించి కూడా ఈ చట్టంలో ఏ విధంగా మెయింటైన్ చేయాలి, గ్రామ స్థాయిలో రికార్డ్స్ ఏ విధంగా మనం ఉంచుకోవాలి అన్న దాని మీద కూడా ప్రొవిజన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. చివరిగా మనకి ఇందులో ఒకవేళ ఎవరైనా పట్టేదారు కావచ్చు, రైతు కావచ్చు, అసలు సేత్వారలో ఏముంది, కాసా పహాణిలో ఏముంది, చెసాల పహాణి కావచ్చు, వివిధ డాక్యుమెంట్లలో
అసలు ఒరిజినల్ గా అది గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, ఏమని ఉంది, సీలింగ్ సర్ప్లసా, క్లాసిఫికేషన్ ఏమని ఉంది అన్నప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వివిధ డాక్యుమెంట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నవి సర్టిఫైడ్ కాపీస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అది కూడా ఇందులో చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది. చాలా